సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్త నామంలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రాముఖ్యంగా రాగల వారాలలో నెలల్లో ఆయా స్థలాల్లో జరగబోతున్న సువార్త సభలు మీ ప్రార్థన సహాయం కోరి మీకు చెప్పడానికి ఇష్టపడుతూ ఉన్నాను. 13, 14 తారీఖుల్లో ఉప్పల్ మున్సిపల్ స్టేడియంలో, 23, 24, 25 తారీఖుల్లో మచిలీపట్నంలో, 28, 29 సిరిసిల్లాలో, 6, 7, 8 అమలాపురం, 13, 14, 15, 16 మెదక్, 21, 22, 23 విజయవాడ. తప్పకుండా ఈ మీటింగ్స్ కొరకు ప్రార్థించండి. కుటుంబాలుగా పాలుందండి. గొప్ప ఉజ్జీవ జ్వాలలు దేవుడు ఆ ప్రాంతాల్లో రేకెత్తించినట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని ప్రభు ప్రేమను బట్టి తెలియచేస్తూ, ఈరోజు బుధవారం కదా, సాయంకాలం 7 గంటల నుండి 9:30 వరకు ప్రత్యేకమైన బైబిల్ స్టడీ మన యూట్యూబ్ ఛానల్ నుంచి అందించబడుతుంది. తప్పకుండా వినండి, ఆశీర్వదించబడండి. థ్యాంక్ యూ. ఇది ప్రేమకు, ఆప్యాయతకు, అనురాగానికి నిలయమైన కుటుంబం. 26వ అధ్యాయం 10వ వచనం ఆదికాండం. వినటానికి కొంచెం ఇబ్బందిగా ఉన్నా తప్పేమి లేదు, బైబిల్లో రాయబడిన మాట. నాతో కలిసి అక్కడ అతడు చాలా దినములుండిన తర్వాత ఫిలిష్తీయుల రాజైన అబీమెలెకు కిటికీలో నుంచి చూసినప్పుడు ఇస్సాకు తన భార్య అయిన రెబెక్కాతో సరసమాడుట కనబడిను. అంటే ఎంత బాండేజ్ ఉందో చూడండి. అలాగని వీళ్ళు పడుచోళ్ళు కాదు సుమే. అప్పటికి యాకోబు, ఏశావులు పుట్టారు. ఏశావుకు 3 పెళ్ళిళ్ళు అయినాయి, 40 సంవత్సరాలు దాటింది. కొడుక్కే 40 సంవత్సరాలు దాటిందంటే ఇస్సాకు, రెబెక్కాలకు వృద్ధాప్యంలో పిల్లలు పుట్టారు కదా. మేబీ 100 సంవత్సరాలు దాటి ఉంటాయి. 100 సంవత్సరాలు దాటిన వయసులో తన భార్యకు ఎంత ప్రేమను పంచుతున్నాడో, ఆ భార్య తన భర్తకు ఎంత ప్రేమను పంచుతుందో. క్రైస్తవ జనమ నా తట్టు చూడండి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ 66 పుస్తకాలను మిక్సీలో వేసి ఈ 66 పుస్తకాల సారాన్ని బయటికి తీస్తే వచ్చే సారం 2 అక్షరాల్లో నిక్షిప్తమై ఉంది. ఆ 2 అక్షరాలే ప్రేమ. కుటుంబాల్లో తినటానికి తిండి ఉన్నా లేకపోయినా, భార్యాభర్తలారా, చనిపోయే ఆఖరి క్షణం వరకు మీ మధ్యలో ప్రేమ సన్నగిల్లకూడదు, ఆప్యాయత అనురాగాలు సన్నగిల్లకూడదు. కొంతమంది ఉంటారు చూడండి, ఇంటికి రావటంతో కొంతమంది భర్తలు సిరుబురులాడుతూ వస్తారు. కొంతమంది ముఖాలు ఉంటాయి, ఎట్టుంటాయో చెప్పమంటారమ్మా? అవధం దాగిన ముఖాలు ఉంటాయి, చూసారా? అవధం దాగి జరగాల్సిన కార్యక్రమాలు ట్యాప్ ఓపెన్ చేసి ఉంటుంది కదా, ఏ ట్యాప్ అది అన్నీ చెప్పలేను, దరిద్రం అయిపోయి ఉంటే చూసారు అవధం దాగిన మోకాలు. ఆ మోకాల్లాగా ఇంట్లో ఇంటికి వస్తే భార్య అంటది, ఏమండి ఏం కూర ఉండమంటారు, ఏదో ఒకటి వండి సావా. ఈ సావు మాటలు తప్పితే, అరే భార్యే పగలంతా ఒంటరిగా ఇంట్లో ఉందే, నా సహచర్యం కొరకు ఎదురు చూస్తుంది, ప్రేమగా చిరునవ్వుతో ఓ మాట మాట్లాడదాం. ఆ ప్రత్యక్షత కొంతమంది పురుషులకు ఉండదు. చిరుబుర్లు కొంతమంది తన భార్యను ఒక వస్తువులాగే వాడతాడు, కానీ తనకు ఒక మనస్సు ఉంది, తనకు నా ప్రేమను పంచాలి. ఆ ప్రత్యక్షత లేని స్థితిలో కొంతమంది ఉంటారు. భార్యాభర్తల బంధం చాలా పవిత్రమైనది, పాన్పు నిష్కలంకమైనది, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కొంతమంది భార్యలు ఉంటారు, భర్త అంటాడు కొంచెం గ్లాసుడు మంచినీళ్ళు ఇయ్యమ్మా, ఒక గ్లాసుడు మంచినీళ్ళు ఇయ్యమ్మా అంటే కొంతమంది తల్లులు అంటారు, నీకు కాళ్ళు లేవా, నీకు చేతులు లేవా? ఆడికి బీపీ పెరిగి 190కి పోతే. వినండి, ఎందుకు గ్లాసుడు నీళ్ళు ఇమ్మంటాడు? కాళ్ళు లేక కాదు, భార్య చేత్తో ఇస్తే అదొక తృప్తి, అదొక సంతోషం, అంతే కదా తమ్ముడా. అంతేగాని చేసుకోలేక ఈ భార్యాభర్తలు చూడండి, వృద్ధాప్యం వచ్చే వరకు వాళ్ళ మధ్యలో ప్రేమ సన్నగిల్లలేదు. బిడ్డలారా, ఏది తరిగినా మన మధ్యలో అందం తరిగిపోవచ్చు, పర్వాలేదు. ఆస్తి తరిగిపోవచ్చు, పర్వాలేదు. వెండి బంగారాలు తరిగిపోవచ్చు, పర్వాలేదు.
ఆ ముఖంలో గ్లేజీనెస్, గ్లామరస్ తరిగిపోవచ్చు, పర్వాలేదు. మన కుటుంబాలు, తల్లిదండ్రుల పట్ల, పిల్లల పట్ల ప్రేమ ఎన్నడూ సన్నగిల్లకూడదు. ఎందుకో చెప్పమంటారా? గుండె పిండే మాట చెప్తా. భర్తను చూసినప్పుడల్లా, అమ్మ నా వైపు చూడండి రా, భార్యను చూసినప్పుడల్లా, ఇది పిరికితనంతో కాదు. వాక్యం అంటుంది, మనము నిన్నటి వారిమే. మన జీవం ఏ పాటిది? ఇంతలో కనపడి అంతలో మాయమైపోయే ఆవిరి లాంటిది. వాక్యం అంటుంది, వాక్యం మాట్లాడుతుంది. వైరాలో తల్లి గ్రూప్ ఎగ్జామ్ రాయటానికి వెళ్ళి 3-4 సంవత్సరాల వయసు కలిగిన చిన్న బిడ్డను వదిలిపెట్టేళ్ళి ఎగ్జామ్ రాసి తిరిగి వచ్చేటప్పుడు, అయ్యో నేను లేకుండా బిడ్డ ఎట్లా ఉందో, ఈ దినమంతా ఆ బిడ్డను ఎత్తుకొని ఒడిలో పెట్టుకొని ఆడించుకోవాలి అని తల్లి పరిగెత్తుకుంటా వస్తే వాకిటి దగ్గర తల్లిని చూసింది. బిడ్డ పరిగెత్తుకుంటూ మమ్మీ అని పరిగెత్తుకుంటూ వచ్చింది. ఆ బిడ్డను ఎత్తుకొని ముద్దు పెట్టుకునే లోపే తల్లి ఒడిలోనే ఆ పసికందు హార్ట్ స్ట్రోక్ వచ్చి చచ్చిపోయింది సార్. భర్తను చూసినప్పుడు తెల్లారిన తర్వాత ఈ భర్త అంటే పిరికితనం కాదు సుమే, మనం నిన్నటి వారమే, ఒకే జీవితం. ఈ అన్న దూరం అయితే ఇంకెన్నడూ ఆ అన్నకు ప్రేమను పంచలే. ఈ చెల్లి దూరం అయితే ఇంకెన్నడూ ఆ చెల్లికి ప్రేమను పంచలే. ఈ అమ్మ దూరం అయితే, అమ్మ దూరం అయిన తర్వాత అమ్మ ఒకసారి కనపడు, నానా ఒకసారి కనపడని గుండె లవిసేలాగా ఏడ్చిన వాక్యం ఉంటుంది కదా, మన ప్రాణం నేల మీద ఒలికిపోయిన నీళ్ల వంటిది అని వాక్యం అంటుంది. అందుకనే బిడ్డలారా, చనిపోయిన తర్వాత గుండె లవిసేలాగా ఏడవటం కాదు, ఆ భర్తను చూసినప్పుడు పిరికితనం కాదు, అవిశ్వాసం కాదు, మిమ్మల్ని భయపెట్టే మాట కాదు. మనం నిన్నటి వారమే. రేపు ఈ భర్త ఉంటాడో ఉండడో, ఈ భార్య ఉంటుందో ఉండదో, ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియదు. ఆ మనిషి బ్రతికున్న దినాల్లోనే, ఆ అన్న బ్రతికున్న దినాల్లోనే, ఆ చెల్లి బ్రతికున్న దినాల్లోనే, ఆ దైవజనుడు బ్రతికున్న దినాల్లోనే, ఆ దైవజనురాలు బ్రతికున్న దినాల్లోనే ఎంత ప్రేమను పంచగలవో అంత ప్రేమను పంచేవారిగా ఉండాలి. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఎందుకు ప్రేమను పంచాలి? అపోస్తులైన పౌలు గారు అంటారు కదా, విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, వీటిలో శ్రేష్టమైనది ఏది? చాలా కుటుంబాల్లో ప్రేమ ఎట్లుంటుందంటే, సేవకుల్లోనైనా సేవకు వచ్చిన తొలిటి దినాల్లో సేవకుల పట్ల ఉండే గౌరవం వేరు. విశ్వాసులైనా మందిరానికి వచ్చిన తొలిటి దినాల్లో పాస్టర్ గారిని చూడటంతో, జ్యోతనా నువ్వు చర్చికి వచ్చిన స్టార్టింగ్ దినాల్లో నన్ను చూసి వణికావు, అలాగని ఇప్పుడు నన్ను వణికిస్తున్నావని నేను అన్నాను. కానీ ఒక మాట, చర్చికి వచ్చిన ప్రారంభ దినాల్లో అమ్మో మా జర్మి అన్న, అమ్మో మా జ్యోతకు, అమ్మమ్మమ్మో వీళ్ళు మామూలు సేవకులు కాదు, వీళ్ళకి సేవే అమ్మమ్మమ్మమ్మని గడగడ వణికిన విశ్వాసి, ప్రారంభంలో వణికిన విశ్వాసి ఒక 3 సంవత్సరాలు సీనియర్ అయిన తర్వాత ఆ అయ్యగారిని గడగడ వణికించి కృప పొందుకుంటారు. ఇంకొంతమంది కృప వెంబడి కృప పొందుకుంటారయ్యా. ఇది దీనిలో ఎందుకంటే తొలి ప్రేమను కోల్పోతున్నారు. అటు భార్యాభర్తల మధ్యలోనైనా, అన్నదమ్ముల మధ్యలోనైనా, సేవకుల మధ్యలోనైనా తొలి ప్రేమను కోల్పోతున్నారు. బిడ్డలారా, దేవుని పట్ల కానీ మనుషుల మధ్యలో కానీ ఆ తొలిటి ప్రేమ ఎప్పటికీ తాజాగా ఉండునుగాక. తాజాగా ఉండటమే కాదు, బైబిల్లో రాసింది ప్రేమ యందు అభివృద్ధి పొందుడి. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. ఎందులో అభివృద్ధి పొందాలి? చెప్పాలి అని నాకు వినపడలేదమ్మా, చెప్పాలి. ప్రేమలో అభివృద్ధి పొందండి అంటే, మీ వివాహమైన తొలి దినాల్లో భర్తను ప్రేమించిన దానికంటే, వివాహమైన తొలిటి దినాల్లో భార్యను ప్రేమించిన దానికంటే, మందిరంలో అడుగుపెట్టిన తొలిటి దినాల్లో దైవ సేవకులను ప్రేమించిన దానికంటే, సంవత్సరం గడిచే కొద్దీ, వయసు పెరిగే కొద్దీ ప్రేమ కూడా పెరగాలట. ఓ దైవజనుడు ఇలా చెప్పారు, మీ భార్యాభర్తలు ప్రేమగా ఉండాలంటే మీ ఇంటి వాకిడి దగ్గర చెట్టు నాటండి. అయ్యా, చెట్టు నాటితే ప్రేమ పెరిగిద్దా? కాదు. ఆ చెట్టు రోజు రోజుకు పెరుగుతున్నట్లుగా మీ మధ్యలో ప్రేమ, ఆప్యాయత, అనురాగాలు పెరగాలి. ఆ చెట్టు పెరుగుతున్నప్పుడల్లా మీరు జ్ఞాపకం తెచ్చుకోండి, మా మధ్యలో భక్తి పెరగాలి, విశ్వాసం పెరగాలి, ఐక్యత పెరగాలి, ప్రేమ పెరగాలి. ఆ చెట్టును చూసినప్పుడల్లా పాఠం నేర్చుకోండి. అలాగని ఈ వాక్యం విని చెట్టు నాటుకునేరు కాక, అవకాశం ఉంటే నాటుకోండి, అది వేరే సంగతే. గమనించండి, కుటుంబాల్లో ఎట్లుంటుందో చెప్పమంటారా? పెళ్ళైన కొత్తలో భార్య ఫోన్ నంబరు
ఏ పేరు మీద ఫీడ్ చేసుకున్నాడంటే మై హెవెన్ అని ఫీడ్ చేసుకున్నాడంట. ఏం తమ్ముడా నోవా, మరి నువ్వేం ఫీడ్ చేసుకున్నావో ఏమో. మై హెవెన్ అని ఫీడ్ చేసుకున్నాడంట. సంవత్సరం తర్వాత మై లైఫ్ అని ఫీడ్ చేసుకున్నాడంట. ఇంకో సంవత్సరం తర్వాత మై వైఫ్ అని ఫీడ్ చేసుకున్నాడంట. 4వ సంవత్సరం మై నైఫ్ అని ఫీడ్ చేసుకున్నాడంట. అమ్మ తల్లులారా, మరి మీ పేర్లు బ్రదర్ ఏ పేరు మీద ఫీడ్ చేసుకున్నాడో ఒకసారి చూడండి. ఫస్ట్ ఎవరు రాసుకున్నాడు? మై హెవెన్, మై లైఫ్, మై వైఫ్, మై నైఫ్. ఆ తర్వాత 5వ సంవత్సరం రాసుకున్నాడంట అన్నోన్ నంబర్ అని. చివరికి 10వ సంవత్సరంలో రాసుకున్నాడట. లాస్ట్కి వచ్చేసరికి 10వ సంవత్సరం ఏమి రాసుకున్నాడో తెలుసా? ది హెల్. హెల్ అంటే సెల్ కాదు, చెప్పండి. ది హెల్, నరకం అని రాసుకున్నాడట. అమ్మా మీ పేర్లు ఏమి రాసుకున్నారో చూడండి ఒకసారి. ఎప్పుడు ఎక్కడ ఎలా రాలిపోతామో తెలియదు. ఏ రోజు నీ మరణదినమో తెలియదు. నేను ప్రభు దగ్గర నేర్చుకుంది, దేవుడు నాకు ఇచ్చిన పిల్లలు జార్జి తమ్ముడు, నేను ప్రభు దగ్గర నేర్చుకుంది, ఆ బిడ్డ నేను ఎంత ప్రేమించాలో అంత ప్రేమ పంచాలి. నా దగ్గరికి వచ్చిన నా బిడ్డలో సేవకుల పిల్లలు కానీ నాకు చిరుబురులాడుతూ అసమాధానంతో ఆ రాత్రి పడకల మీదకి వెళ్ళటం నాకు అసహ్యం. వాక్యం ఏమంటుంది? అపవాదికి చోటు ఇవ్వకుడి. ఒకవేళ కోపతాపాలు వస్తే సూర్యుడు అస్తమించే లోపే ఆ వ్యక్తితో మీరు సమాధాన పడాలి. అసమాధానంతో మీరు పడకల మీదకి వెళితే దుష్టుడైన సాతాను మీ సంసారంలో జొరబడి చిచ్చు పెడతాడు. జాగ్రత్త. లేఖనం సెలవిస్తున్న మాట, ఏ క్రైస్తవ కుటుంబం అపవాదికి చోటు ఇవ్వకూడదు. ఎప్పుడు చోటిచ్చిన వాళ్ళు ఏమవుతావు తెలుసా? అసమాధానంతో ముఖం గుండ్రాయిలా పెట్టుకొని, అవధం తాగిన ముఖంలాగా పెట్టుకొని సిరుబూరులాడుతా వారం రోజుల పాటు మీరు పలుక్కోకుండా ఉన్నారా, మీ ఇంట్లో దుష్టుడు జొరబడతాడు. 2-3 రోజులు మనస్మర్థతో ఉన్నారా, దుష్టుడు మీ ఇంట్లో జొరబడతాడు. సూర్యుడు అస్తమించే లోపే సేవకులతో సమాధాన పడాలి. సేవకురాలతో సమాధాన పడాలి. సూర్యుడు అస్తమించే లోపే విశ్వాసితో సమాధాన పడాలి. సూర్యుడు అస్తమించే లోపే భార్యాభర్తలు సమాధాన పడాలి. తల్లిదండ్రులతో పిల్లలు సమాధాన పడాలి. అసమాధానంతో పడకల మీదకి వెళ్ళారా, దుష్టుడు జొరబడతాడు. జాగ్రత్త. అయిలారా, మన కుటుంబాల్లో అపవిత్రాత్మ ప్రవేశించకూడదు. పరిశుద్ధాత్ముడు సంచరించాలి. ఆత్మదేవుడు సంచరించే గుడారాలుగా మన గుడారాలను దేవుడు ఆశీర్వదించును గాక.